నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు ఓయూ శంకరన్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తేనే. ప్రధానంగా అంటే ముఖ్యమంత్రి మన గతంలో మాట్లాడుకున్నట్టుగా ఫండ్స్ లేవు, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని మొన్న చెప్తా ఉన్నారు. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. మరి ఏం చెప్తాను? సల్యూట్ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు కాబట్టి. సరే, చెప్పకూడదు. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి వ్యూహాత్మకంగా ఉండాలి. చెప్పిండు, సరే ఉన్న పరిస్థితిని చెప్పుకొని బెల్ల తీసుకొస్తుండు కాబట్టి దానికి ఓకే. కానీ ప్రజా సమస్యలను మాత్రం మేము అడగడంలో వెనుకకు రాం. అవి కూడా ఇంపార్టెంటే కదా. సరే, నీ బాధలు బందీలు ఉండొచ్చు, రాష్ట్రాన్ని నడిపిస్తున్నావు కాబట్టి, ప్రజల సమస్యల కొరకే నడిపిస్తున్నావు కాబట్టి ఆ సమస్యలను కడుగుతాం. అంటే విద్యార్థుల పరంగా, అంటే విద్యార్థులు నిరుద్యోగుల పరంగా మీరేం చెప్పదలుచుకున్నారు? న్యాయం జరిగిందంటారా? గ్రూప్ 1 రిజల్ట్స్లో కూడా కొంత గోప్యం జరిగిందని కొంతమంది రోడ్ ఎక్కిన పరిస్థితి, ఏం చెప్తారు? చాలామంది మేము తెలంగాణ ఉద్యమం చేస్తున్న రోజు ఆంధ్ర వాళ్ళు, పరాయి పాలన వాళ్ళు ఏమన్నారు, మీకు అడ్మినిస్ట్రేషన్ రాదు, మీరు చేసుకోలేరు, మీరు నడిపించుకోలేరు, వద్దు అన్నారు. అయినా మేము ఒక దశలో సరే నీళ్లు నిధులు నియామకాలు అనేటి రాజకీయ నిరుద్యోగులకే తప్ప మాకేం పెద్దగా ఉపయోగపడేమనుకున్నాం. కానీ మా ఆత్మత్యాగాలు, మా చావుల పునాదులు, మా ఆత్మ గౌరవం అనే ఒక మాట కోసం తెచ్చుకున్నాం మేము ఇవాళ. ఆ ఆత్మ గౌరవం ఒకటి మిగిలింది, మాకు ఏం మిగిలలే. రాజకీయ నాయకులకి ఉపాధి మిగిలింది, ఉద్యోగులకి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్లు వచ్చినాయి, సౌకర్యవంతమైన ఫెసిలిటీస్ వచ్చినాయి. కానీ విద్యార్థి నిరుద్యోగులకు మాత్రం ఏం రాలేదు. ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. అంటే మొన్న వచ్చిన రిజల్ట్స్ ప్రకారం మీరు మాట్లాడితే, అంటే వాస్తవంగా తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందని ఒక పాయింట్ అయితే లేవనెత్తుతా ఉన్నారు కొంతమంది నిరుద్యోగులు కూడా. మీరేం చెప్తారు? గత ప్రభుత్వంలో పేపరే లీకేజ్ అయింది, ఈ ప్రభుత్వంలో పేపరే తారుమారైంది. ఇప్పుడు పేపర్ రాసిన వాళ్ళకంటే 18 మంది ఎట్లా ఎక్కువ వస్తారని నేను అడుగుతలేను, కోర్టు అడుగుతుంది. టీజీపీఎస్సిని కోర్టు అడుగుతుంది. చెప్పు సమాధానం, ఎట్లా 18 మంది ఎక్కువ వచ్చిండ్రు చెప్పాలి. ఒకటి. 2, ఉర్దూ మీడియంలో 9 మంది రాస్తే నీకు 7 మంది ఎట్లా, 7 మందికి రిజల్ట్ ఎట్లా వస్తుంది? 2. 3, తెలుగు మీడియం మనది మాతృభాష, మదర్ టంగ్, దానిలో లేని రిజల్ట్ ఇంగ్లీష్ మీడియంలో వచ్చింది. పరీక్షలలోనేమో రిజల్ట్ లేదు, పాస్ పర్సెంటేజ్ లేదు, అని ఇంగ్లీషు సకా రాదు. కానీ ఎగ్జామ్లో మాత్రం పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది. ఎట్లొచ్చింది? ఇవన్నీ అడుగుతాం, క్వశ్చన్ చేస్తాం. తప్పైతే ప్రూవ్ చేసుకోవాల్సిందే వాళ్ళు, ప్రభుత్వం, టీజీపీఎస్సి. ఇంకా అది చేతనైతే లేదు, అందుకే స్టే వచ్చింది. అంటే మీ ఉద్దేశం ప్రకారం టీజీపీఎస్సి ఇప్పుడున్న చైర్మన్ మీద మీ అభిప్రాయం ఏంటి? చైర్మన్ అని కాదు, అసలు టీజీపీఎస్సిని ప్రక్షాళన చేయాలి. దానికి 450 మంది నుంచి 500 మంది దాకా ఉద్యోగులు కావాలని గతంలో పేపర్ లీక్ అయినప్పుడే చెప్పిండ్రా. ఇప్పటి వరకు నియామకాలు చేసే బోర్డులోనే నియామకాలు లేకపోతే ఏ చెప్పుతోటి కొట్టుకోవాలి? ఈ ప్రభుత్వం ఏ చెప్పుతోటి కొట్టుకోవాలి? లేకపోతే లందల నానబెట్టి కొట్టాలా? తెలియదా? యూపీఎస్సి లాంటిది కదా టీజీపీఎస్సి అనేది. మరి దానికి ఎంత మంత్రాంగం ఉండాలి? ఒక్కొక్కడు కళ్ళు కాసేదాకా, పిర్రలు నల్లబడేదాకా కూకుండి ఏళ్ళ తరబడి చదువుకున్నారు. సిగ్గుందా మీకేమన్నా? సిగ్గు లజ్జ మానం ఏమన్నా ఉందా? ఎన్నేళ్లకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది? ఏమన్నా సోయుందా? ఏం బాగా తాగిపించడానికి మాత్రం వైన్స్లో టెండర్లు వేస్తారు, వైన్స్లన్నీ ఓపెన్ చేస్తారు, తాగుబోతుల తెలంగాణ వేసడానికి. కానీ నియామకాలు చేసే నియామక బోర్డులో మాత్రం ఉద్యోగులు ఉండరు. ఎందుకుంటారు? ఎందుకు పేపర్ లీక్ అవుతున్నాయి? ఎందుకు ఒక పరీక్ష నిర్వహణ సక్క చేయలేకపోతుండ్రు? చాతన కాకపోతే సీట్ వదిలిపోన్రి. చాతన కాకపోతే సమర్థవంతమైన ఓడొస్తాడు. మీ పైరోలకు పాలకుల కాలు పట్టుకోవడానికి కాదు ఉన్న పోస్టులు,
ప్రజల సంక్షేమం కోసం ఉన్నాయి. ఉద్యోగ నియామకాలు సక్రమమైన పద్ధతిలో నింపడానికి ఉన్నాయి. ఏంది మరి ఒక ఎగ్జామ్ చక్కగా నింపలేని పరిస్థితి. గత ప్రభుత్వం మీద దుమ్మెచ్చి పోసినాం కదా, అయ్యే మీకు నియామకాలు చక్కగా నీకు వస్తలేదు, ప్రతిదీ కోర్టు కేసులో పెండింగ్లో ఉంటుందని. మరి ఈ ప్రభుత్వంలో కూడా కోర్టు కేసులలోనే ఉన్నాయి కదా అన్నీ. ఏ ఒక్కటి కోర్టు కేసు లేని ఒక్క నోటిఫికేషన్ చూపెట్టు. నువ్వు వేసిన స్వతంత్రంగా నీ ప్రభుత్వంలో కొత్తగా శాంక్షనింగ్ ఇచ్చిన పోస్టుల నియామకాలు చూపెట్టు నువ్వు. ఇవన్నీ సరే వాస్తవాలను ఒప్పుకుంటుర్రు. ఆ ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి కొంత ఓపిక పడుతున్నాం, సమయం వహిస్తున్నాం. మీరు గతంలో జరిగిన తప్పులని సంస్కరించుకొని ఒప్పులుగా పనిచేయాలి నువ్వు. మరి ఒప్పులు పనిచేయకుండా తప్పులు తడకల పని చేసి వాడి మీద కేసు పెడతా, వీడి మీద కేసు పెడతా, ఏం సాధిస్తావు? కేసు పెడితే ఏమవుతుంది? ఏం చేస్తావు నువ్వు? నువ్వు ప్రూవ్ చేసుకోమని అడుగుతున్న ప్రభుత్వాన్ని. అరే 5 ఏళ్ళకు అధికారాన్ని కట్టబెట్టినరు నీకు, దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, బాధ్యతాయుతంగా ఎట్లా నిర్వర్తించాలి, అవి గది కదా నీ తెలివి. కేసులు పెట్టుడు తెలివా? గత ప్రభుత్వం పెడితే తిట్టినావు కదా, మరి నీకేం పుట్టింది? నువ్వెందుకు పెడుతున్నావు కేసులు? అంటే ఒక విద్యాశాఖ దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతుందా? సెపరేట్గా మంత్రి లేకపోవడం వల్ల కానీ, మంత్రివర్గ విస్తీర్ణ జరగకపోవడం వల్ల దీని మీద దృష్టి పెట్టే ఛాన్స్ రావట్లేదు, లేకపోతే సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు ఉన్న వాటిని? గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. గాడిద పని గుర్రం ఒకటే వేయకూడదు. ఇప్పుడు 16 మంత్రివర్గంలో 16 మంది మంత్రులు ఉండాలి మనకు, ముఖ్యమంత్రితో సాత్గా. వాళ్ళందరూ ఎవల కాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి ఎవల పని వాళ్ళకి చేసుకోమని, ఏదైనా తప్పు జరిగితే బిడ్డ తాట తీస్తా, మన గవర్నమెంట్ ఇది అని నువ్వు నియంత్రణ వేయాలి. ముఖ్యమంత్రి అనే వ్యక్తివి. నీ దగ్గర ఏంది ఇన్ని శాఖలు నీకేం పని? విద్యా వ్యవస్థని తీర్చిదిద్దుతా, ఇది మన పేనం మీద నూనె వేసి కదా ఇట్లా సాపు చేసినట్టు సాపు చేస్తా అంటే కాదు. రెండో అకాడమిక్ ఇయర్ దగ్గరకు వచ్చింది. ఇలా ఫీజుల నియంత్రణ లేదు ఈ రాష్ట్రంలో. ఉందా? ఇంజనీరింగ్ కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు పెంచుకొని వచ్చినాయి. ఒక్కనికన్నా ఎలిజిబిలిటీస్ ఉన్నాయా? టీజీఎఫ్ఆర్సీ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఆర్సీ ఫీజులకు అడ్డగోలు 50,000 1,00,000 పెంచుకుంటా, ఫీజులు పెంచుకుంటా వాళ్ళు మా ఫీజులు ఇంత కావాలని అడుగుతుండ్రు. ఈ ఒక్క కాలేజీకైనా ఎలిజిబిలిటీస్ ఉందా? మరి ఎవడి మీద ఈ భారం మోపుతారు మీరు? భారం మీద ఎవడి మీద మోపుతారు? ఇలా ఏది డిగ్రీ మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే, విడుదల చేయకపోతే మేము ఎగ్జామ్స్ పెట్టమని కూకున్నారు, మేము కాలేజీలు రన్ చేయమన్నారు. ఏం చేస్తున్నావు మరి ముఖ్యమంత్రి? నీ శాఖనే కదా, ఏం చేస్తున్నావు? నియంత్రణ లేకపోతే నీకు 1,00,000 పనులు ఉంటాయి. ఈ కుక్షి పని ఎందుకు నీకు? వేరే ఎవరికన్నా అలకేట్ చేయి, లేదా ముఖ్యమంత్రి పదవి విడిచిపెట్టి విద్యాశాఖ మంత్రి పదవి తీసుకో. వేరే వాళ్ళు చేసుకుంటారు కదా. ఇవన్నీ కరెక్ట్ కాదు. నేనేమంటున్నా, ఇవే కాదు చాలా రకాలైన ఇంకా సమస్యలు ఉన్నాయి. టిల్ టుడే 2వ సంవత్సరం ఇది. స్కూల్ ఎడ్యుకేషన్లో, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో, డిగ్రీ ఎడ్యుకేషన్లో ఫీజు నియంత్రణ కమిటీ లేవు, ఫీజు రెగ్యులేటరీ అథారిటీ లేదు. రాగానే వేస్తామన్నావు కదా, 100 రోజుల్లోనే అన్నీ అయిపోతాయి అన్నావు కదా. మరి ఏవి 100 రోజులల్లా? ప్రతి అకాడమిక్ ఇయర్కి ఒక 1 ఇయర్ అకాడమిక్ ఇయర్లోనే పనులు కావాలి. తర్వాత పనులు అయితే అంటే విద్యార్థి, నిరుద్యోగి, పేద తల్లిదండ్రులు నష్టపోతున్నారు కదా. అయ్యాలా మా ప్రభుత్వం అన్నావు కదా, మన ప్రభుత్వం అన్నావు కదా. మరి నిర్ణయాలకు లేట్ అయింది. కాగితాల మీద అయిపోయే పనులు కదా ఇవన్నీ, ఖర్చుతో కూడిన పనులు కాదు కదా. ఫీజు నియంత్రణ బోర్డు పెట్టడానికి, అథారిటీ పెట్టడానికి ఒక కాగితం తీస్తే అయిపోతుంది. కానీ వీళ్ళకు పొత్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు వాళ్ళు డొనేషన్లు ఇవ్వాలి కదా. డొనేషన్లు ఇవ్వాలంటే పేద తల్లిదండ్రులను దొయ్యాలి కదా. అంటే ఇప్పటికీ కూడా
ప్రైవేట్ సెక్టార్లో చూస్తుంటే స్కూల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, లేదంటే ఈ డిగ్రీ బీటెక్కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే చాలామంది అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకునే పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ శాతం ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుందా, గవర్నమెంట్ స్కూల్స్ వెనకబడుతున్నాయా? ఈరోజు గవర్నమెంటు ఉత్తీర్ణత శాతం వెరీ పూర్గా ఉంది. మరి అధికారులు పనిచేస్తలేరా? నువ్వు పెట్టిన ఉద్యోగులు పనిచేస్తలేరా? నువ్వు పనిచేస్తలేవా? మరి ఎందుకు పూర్గా ఉన్నది? పేద విద్యార్థులు చదివే ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలల్లో ఎందుకు పూర్ వచ్చింది? ఏమైనా పునఃసమీక్ష జరిగిందా? ఇలా సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇస్తుండ్రు. పనితనాన్ని కదా ప్రమోషన్ ఇవ్వాల్సింది. పనితనం బాగలేకపోతే కదా డిమోషన్ ఇవ్వాల్సింది. ఒక మంత్రి పని చేయకపోతే ఏం చేస్తావు? తీసి పక్క కడతావు కదా. అట్లనే ఒక ఉద్యోగి మంచిగా పని చేయనప్పుడు తీసి పక్క కట్టాలి కదా. ప్యూన్ 4th క్లాస్ ఎంప్లాయీస్ దాకా, ఎంత ఫస్ట్ క్లాస్ ఎంప్లాయీ అయినా 4th క్లాస్ ఎంప్లాయీ దాకా డిమోషన్ ఇవ్వాలి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు. ప్రైవేట్ సంస్థలలో చూస్తారేమా? వాడు చెప్పిన టయానికి, వాడు చెప్పిన పనికి, వాడు చెప్పిన పొంటెకి పని చేస్తారు వాళ్ళు. ఒక్క జీతంకి 4 రేట్ల పని తీసుకుంటారు వాళ్ళు. ఎందుకు ఈ వేసవకాలంలో కూడా అడ్మిషన్స్కి పోతారు కదా వాళ్ళు. ఇప్పుడు అంటే ఆ రకంగా పని చేయించుకుంటారు. ఎందుకు గవర్నమెంట్ సెక్టార్లో ఈ రకంగా అంటే నెగ్లిజెన్సీయా లేకపోతే మారాలి, చట్టాలు మారాలి. చాలామంది సోకాళ్ళు నేతలు ఏమంటారు అంటే భారత రాజ్యాంగం మారిపోతుంది, ఈ దేశ భవిష్యత్తే మారిపోతుంది, ప్రపంచంలో ఈ దేశమే ఉండదు అని మాట్లాడుతుండ్రు సిగ్గు లేకుండా. ఎప్పుడో 1950 చట్టాలు, 1935 నాటి భారత ప్రభుత్వ చట్టాన్ని కాపీ కొట్టుకొని ఇలా మనం చట్టాలు పెట్టుకున్నాం. ఆ చట్టాలలో పనికిరాని చట్టాలు చాలా ఉన్నాయి, మార్పు చేసుకోవాలి కదా. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీరు కొత్త కార్లు, కొత్త బంగ్లాలు, కొత్త ఆఫీసులు కట్టుకున్నప్పుడు కొత్త రిఫార్మ్స్ తెచ్చుకోవాలి కదా ఇవాళ. కొత్త పనితీరు మార్చుకోవాలి కదా ఇవాళ. మరి అది లేకుండా మారమంటే ఎట్లా మారుతుంది? రూల్స్ మార్చాలి, ఉద్యోగుల పనితీరు మారాలి, రాజకీయ నాయకుల పనితీరు మారాలి. అప్పుడు ప్రజలు నీకు అనుగుణంగా మారుతారు. లేకపోతే ఏముంటుంది? మీకు ఏమనిపిస్తూ ఉంది? ఇప్పుడు మినిస్టర్లు కావచ్చు, ఇప్పుడున్న కొంతమంది మినిస్టర్స్గా ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, పనితీరు విషయంలో మీకు ఏమనిపిస్తూ ఉంది? పర్ఫెక్ట్ ఉన్నారా మినిస్ట్రీస్లో? పని ఎక్కడుంది పర్ఫెక్ట్గా ఉండడానికి? పైసలు ఎక్కడున్నాయి? ముఖ్యమంత్రి లేవంటుంది కదా. రెవెన్యూ ఎక్కడుంది? లేవని అన్న తర్వాత ఇంకా పని ఎక్కడుంది? కాకపోతే కొంత పర్వాలేదు అనిపిస్తుంది అంతే. ఎందుకంటే మదగజాన్ని దించినాం కదా, అందుకనే కొంచెం అంతే తప్ప మనము ఊహించినంత, మనం అనుకున్నంత పనితీరు ప్రదర్శన లేదు. అంటే విద్యార్థి దశ నుంచే కదా ఇప్పుడు ఈ మార్పు అనేది స్టార్ట్ అయింది. విద్యార్థి నుంచే కదా మార్పు స్టార్ట్ అయింది రాష్ట్రంలో. కానీ విద్యార్థినే పట్టించుకోని పరిస్థితి కనపడుతుంది కదా మరి ఈరోజు. రాజకీయ నాయకులు అండి లక్కాకులోళ్ళు, వీళ్ళంతా ఒక్కాకులా చదువుకున్నారు. ఒక్కాకులా చదువుకున్న వాళ్ళు ఎట్లా మారుతారు? ఇంకో సామెత చెప్తారు, వీళ్ళంతా రాజకీయ నాయకులు ఒక తాను ముక్కలు ఇవి. వీటి దేహం మారుతుందే అంతేగాని ఆ తాను మారతలేదు, ఆ చొక్కా మారతలేదు. మారనన్న రోజులు ఇట్లనే ఉంటుంది అంతే తప్ప ఇంకేముంటుంది? అంటే ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల కవిత కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది తండ్రికి. మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఆమె ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ట్రై చేస్తుందంటారా పార్టీ? ఇలా స్టేట్మెంట్ ఇచ్చిండు హరీష్ రావు గారు. ఏదైతే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే నాకేం అభ్యంతరం లేదన్నాడు. బావమరుదులే చాలామంది మీ మీడియానే చెప్తుంటుంది వీళ్ళిద్దరికి కొరకరాని వైరే ఉందని, కొర్రీ ఉందని. ఏంది అది? వాళ్ళంతొకటే కుటుంబం కదా. కుటుంబం ఎప్పుడు ఒక రకంగానే ఉంటుంది. బయటికి మాత్రం అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు కొట్టుకుంటారు అని. అంతుತ್ತದೆ. మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఇక్కడున్న ఇచ్చిన పథకాల విషయంలో కావచ్చు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకుంటా ఉన్నామో వీటి మీద ఫోకస్ చేసే పరిస్థితి కనపడుతుంది. అంటే ఒక పక్క రైతులు అన్యాయం అవుతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు అని ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఏం చెప్పదలుచుకున్నాం? చిన్నమ్మ చిందేస్తేనట
సీరదారి సీరదేనట, సింగారం దారి సింగారందేనట. ఒక అట్లనే ఉంది ఈ ప్రభుత్వాన్ని పరిపాలన, సేమ్ ఇట్లనే ఉంది. పెద్దగా స్థానిక సంస్థలు పెడితే తెలుస్తుంది కదా, పెడితే తెలుస్తుంది కదా. వచ్చే ఛాన్స్ ఉందన్న స్థానిక సంస్థ ఎన్నికలు అంటే మీకు అనిపిస్తా ఉందా? బరాబరి పెట్టించిదే నేను కదా, పెట్టించేదే నేను కదా, ఎందుకు రాదు? స్వతంత్ర ప్రతిపత్తి గల తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ నాయకుల బూట్లు నాకుతుంది. రాజకీయ నాయకులు ఇచ్చే పైసలతోటి ఎలక్షన్ నిర్వహించాలి కాబట్టి వాళ్ళు ఇచ్చే పైసల కోసం గుంటకాడి నక్కలాగా వేడి చేస్తుంది. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్కి చిత్తశుద్ధి లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నది ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఎప్పుడైపోయింది? జనవరిలో అయిపోయింది. పోయిన సంవత్సరం జనవరిలో ఎన్నికల కాల వ్యవధి ముగిసింది. దానికంటే 3 నెలల ముందే ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఉంది. దానికంటే ముందే 3 నెలల ముందే ఎన్నికలు నిర్వహించి వాళ్ళ టర్మ్ అయ్యేలోపు వీళ్ళని తీసుకొచ్చి నియామకాలు చేయమన్నది. ఆ సిగ్గులేని దద్దమ్మ చవట రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన, జూలైలో ఇచ్చిన. ఏమని? దేని గురించి? ఎన్నికలు పెట్టమని. ఇవాళ రాష్ట్ర స్థానిక సంస్థల పరిపాలన లేకపోవడం వల్ల ప్రజలకు సౌకర్యం అందుబాటులో ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. నాకు టైం అంతా వృధా చేసుకొని ఇలా ఏం చేసింది ఎలక్షన్ కమిషన్? నేను పోయి మాట్లాడితే మాకు ప్రభుత్వం అప్పుడున్న సెక్రటరీ ఏమంటాడంటే, మాకు గవర్నమెంట్ పైసలు ఇవ్వాలి, వాళ్ళు పైసలు ఇవ్వండి మేము పెట్టమంటారు. ఏమన్నా రెండేశాలు వేసుకున్నదా ఎలక్షన్ కమిషన్? ఏమన్నా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఒక స్టిపులేటెడ్ టైం ఉండదా? ఇప్పుడు ధరణిలో ఒక అప్లికేషన్ ఇస్తే, భూభారతిలో ఒక అప్లికేషన్ ఇస్తే ఒక టైం పెట్టినావు కొలమానం. ఫస్ట్ అప్పీల్కి ఇంత, సెకండ్ అప్పీల్కి ఇంత, థర్డ్ అప్పీల్కి ఇంత అని పెట్టినావు కదా. సిగ్గు లేదా? రాష్ట్ర సమాచార కమిషన్ చూసి నేర్చుకోవాలి కదా. ఒక నిర్ణీత కాలం ఉంటుంది కదా. రాష్ట్ర హైకోర్టుని చూసి నేర్చుకోవాలి కదా. ఒక టైం బాండ్ ఉంటుంది కదా. ఏది నీ టైం బాండు? ఎన్నడిచ్చినా రిప్రజెంటేషను? ఎన్నడిచ్చినా? కానీ లోకల్ బాడీ ఎన్నికలు కనపడతలేదు కదా, ఉంటాయన్న విషయం కూడా తెలియట్లేదు కదా వరకు ఇప్పుడు దాకా. కనీసం దాని మీద సమాచారం కూడా ఎక్కడ బయటకు రాలేదు. పెట్టారు, ప్రభుత్వాన్ని బలగం వచ్చేదాకా పెట్టారు. మరి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళకి కూడా అదే ఉంది. ఎన్ని రోజులు పెట్టకపోతే మేము ఎంత బలపడతామో అని వాళ్ళు చూస్తుండ్రు. గోతికాడిన అక్కల లెక్క వీళ్ళు కూడా మేమెంత బలపడతామో అని వీళ్ళు చూస్తుండ్రు. ఈ రెండే. రాజకీయ నాయకులు ఒక్కటే, కానీ ప్రజలే ఒక్కటి కాదు. అంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అంటే మీరు కూడా పోటీ చేయడం జరిగింది. అంటే ఏం జరిగి ఉండొచ్చు అంటారు? ప్రధానంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీయో లేదా బీజేపీ పార్టీ నాయకులే గెలిచినట్టుగా కనపడతా ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు దీనికి? ప్రజలు ఓడిపోయినరు. ప్రజలు పైసలకు అమ్ముడు పోయినరు. అది కూడా చదువుకున్న వాళ్ళే కదా, ఎడ్యుకేటెడ్ కదా, గ్రాడ్యుయేట్సే కదా వేసేది. నేను పోటీ చేసింది ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికకి. 1కి 10 సార్లు అయిపోయిన నేను వస్తే ఏం చేస్తా అనేది. నేను పైసలు పని చేస్తా అని చెప్పిన. నేను పని అవసరం లేదు, మాకు పైసలు కావాలన్నారు. ఇవాళ నేను ఒక వార్త చూసిన, 01/0 కింద పైసలు ఇవ్వాలని అడుగుతుండ్రు. ఇప్పుడు అడుగుతుండ్రు. ఎవరు అడుగుతుండ్రు? వీళ్ళు గెలిపించినోడు అడుగుతలేడు, వీళ్ళు అడుగుతుండ్రు. ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్సీలైనా కానీ లేదా జనాలు ఎన్నుకున్న వాళ్ళైనా కానీ వాళ్ళని అడగాలి. వాళ్ళకి ఏం తెలుసు, ఏం అవగాహన ఉంది, సమస్యల పట్ల ఏం పరిష్కారాలు చేయగలుగుతారు, వాళ్ళనే పోయి అడగాలి. నన్ను అడిగితే ఏమవుతుంది? వాళ్ళ పనితనము, వాళ్ళ మొగతనము, వాళ్ళ కలేజా కాలిబారు వాళ్ళ దగ్గరకు పోతే తెలుస్తుంది. నా దగ్గర ఏం తెలుస్తుంది? నన్ను అడిగితే ఏం తెలుస్తుంది? ఎవడు తోడుకున్న బొందులా వాడే పడతాడు కదా. నేనైతే పడగదా? పడ్డారు, అయిపోయా.
6 ఏళ్ళు సుకూన్గా మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ కొంపల పొంటి వీళ్ళు అపాయింట్మెంట్ల కోసం తిరుగుతుంటారు. ఇదే నడుస్తుంది, ఇదే గడుస్తుంది అంతే. కానీ పని అవ్వదు, పనులు అయితే అవ్వవు. మర్చిపోవాలి, అది అంతా మర్చిపోవాలి. పైసలు తీసుకున్నావు కదా, ఇంకేంది, పైసలు ఇచ్చిన తర్వాత పని గురించి ఎందుకు అడుగుతావు? ఏం ముఖం పెట్టుకొని అడుగుతావు? అంటే ఇప్పుడు మీలాంటి నిరుద్యోగులు చాలా మంది ఇట్లా ఆవేదనతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి ఒక్క నిరుద్యోగ తరపునైనా కూడా ఒక ఎమ్మెల్సీ వచ్చి నిలబడి మాట్లాడేటోళ్ళు ఎందుకు లేరంటారు? పైసలు లేవు, పరపతి లేదు, మంది లేదు, మార్బలం లేదు, అవినీతి సొమ్ము ఎంపేసిన అధికార ఆస్తులు లేవు కాబట్టి రారు. ఎందుకు వస్తారు? నేను వాళ్ళ కుటుంబం కాదు కదా, పార్టీ ఉన్నోని కాదు, పైసలు ఉన్నోని కాదు, ప్రచారం ఉన్నోని కాదు, వాళ్ళ కుటుంబము కాదు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కులమానమే, ప్రజలకు కులమానమే. ఎంత ఎక్కువ ఇస్తాడో వాడే పెద్ద లీడర్ వాళ్ళకి. వాడు కానీ ఇటీవల అంటే మీరు చూసుకున్నట్టయితే ఇటీవల ఈ ముఖ్యమంత్రి గారు కొన్ని అందాల పోటీలను రకరకాల అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసి అంటే కేవలం రాష్ట్రాన్ని దారి తప్పే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు తప్పించుకునే పరిస్థితి అనుకోవచ్చా వీటిని? అట్లా ఏమో అనుకోలేము, కానీ ప్రధానమైంది అప్రధానమైంది అని తెలుసుకుంటే మంచిది. ముఖ్యమంత్రి ప్రజల సమస్యల మీద ప్రధానంగా దృష్టి పెడితే ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ మేలు జరుగుతుంది. ప్రతిపక్షాలకు కూడా, ఎందుకంటే నీ మీద దుమ్మెత్తిపోయకుండా ప్రతిపక్షాలు కూడా ఉండాలంటే అందరినీ నువ్వు సాటిస్ఫై చేయాలా. సో చేయకపోతే కష్టమే. ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే బేసిక్గా జరుగుతున్న అంశాల మీద ఇక్కడ రాజకీయ నాయకులు కొంతమంది ఉపయోగించుకుంటున్నారు అనుకోవచ్చు. బీజేపీ అవ్వచ్చు, వేరే ఇతర పార్టీలు. ఎవడాడు రాజకీయం చేసేది? దేశ సార్వభౌమాధికారం మీద, దేశ సమగ్రత మీద, ఈ దేశ ఆర్మీ మీద ఎవడైనా చేస్తే కుతిల పానం ఉండంగా బొందదోడి బొందల నిలబెడతాం. మాకు ఈ దేశం కంటే ముఖ్యమేం కాదు, ముందు దేశం, ఆ తర్వాతనే మిగతా. ఇలా కంటి మీద కుణుకు లేకుండా వాళ్ళు ఉంటే కంటి నిండా నిద్రతోటి మనం ఉంటున్నాం. వాళ్ళ త్యాగం కింద నీ త్యాగం ఎంట్రీగా చిల్లర రాజకీయాలు, చీపు రాజకీయాలు చేస్తున్నారు మీరు. గీ గల్లీ రాజకీయాలు, గీ రాష్ట్ర రాజకీయాలు, గీ ఢిల్లీ రాజకీయాలే మనకు సాధ్యమవుతలేదు. అది ఇంటర్నేషనల్ రాజకీయం. నీకేం తెలుసు అన్న? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? అంటే ఇక్కడ కొవ్వొత్తులు ర్యాలీలు చేయడం వల్ల లేకపోతే ఇంకొకటో అంటే దీనివల్ల మనకి ఏమన్నా ఒరిగింది ఏమైనా ఉంటుందా? దేశ సంఘీభావం తెలపడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడం, వాళ్ళ వెంట నిలబడడం చాలా ఇంపార్టెన్స్. అది నేను మీ వేదికగా ఆర్మీని రిక్వెస్ట్ చేస్తున్నా. 42 ఏళ్ళ వరకే మీరు సైనికులకు సేవ చేయడానికి కోసం కొంతమందిని సెలెక్ట్ చేస్తుండ్రు. 50 ఏళ్ళ వరకు తీసుకోండి. 42 ఏళ్ళు దాటిపోయిన మన అలాంటి వాళ్ళం ఉన్నాం, మేము సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొంత ఏజ్ని సడలింపు చేసి 50 ఏళ్ళ వరకు లేకపోతే 48 ఏళ్ళ వరకు తీసుకోండి. మా తోచినది, మాకు సాధ్యమైన సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా ఆత్మస్థైర్యాన్ని నింపాలి వాళ్ళ కుటుంబాలలో కానీ వాళ్ళ లోపల కానీ. మేమున్నాం మీ వెనుక, మీరు ముందుకెళ్ళండి అని మనం ఆత్మస్థైర్యాన్ని నింపాలి. వీళ్ళు అనుకుంటారు, నిన్నగాక మొన్న నరవానే అనే ఒక మాజీ సైన్యాధ్యక్షుడు ఏమన్నాడు అంటే, యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదన్నాడు. యుద్ధం అంటే త్యాగం, యుద్ధం అంటే ఒక ప్రాణం. ఆ ప్రాణం పోయిన కుటుంబాలుగా పోయి అడిగితే ఆ బాధ తెలుస్తుంది అన్నాడు. సరే, యుద్ధం వెనుక ఎన్నో తంత్రాలు మంత్రాలు అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ తెలియకుండా కొంతమంది పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తారు. కాబట్టి అవన్నీ మానుకుంటే మంచిది. అది
దేశ ప్రజలకు అందరికీ మంచిది. మీకు అన్నీ తెలివై అన్నీ తెలిసినట్టు మాట్లాడితే బాగుండదు. అది ఈ ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో మరణం పొందిన వాళ్ళ పరిస్థితి, వీరమరణం పొందిన వాళ్ళ పరిస్థితి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆ జవాన్ కుటుంబాలకు కావచ్చు, లేదా ఆర్మీకి కావచ్చు. ఇలా ఆర్మీ వెనుక మేమున్నాం, ఆ చనిపోయిన కుటుంబాల వెనుక మేమున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ కుటుంబాన్ని ఆ ప్రభుత్వం ఆదుకుంది. ఇంకా వీలైతే కొంత ప్రజల నుంచి కూడా ఏమన్నా ఆర్థిక రూపేణ ఏమన్నా సహాయం చేస్తే వాళ్ళ కుటుంబాలని మేమున్నాం, మేమే మా కోసం నీ కొడుకుని ఈ దేశానికి త్యాగం చేపించినావు, బలి చేపించినావు కాబట్టి నీ కొడుకు లేడనే లోటుని కొడుకులుగా మేము తీర్స్తామని ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు భరోసాను నింపాలి, వాళ్ళ బతుకు బాగుపడేలాగా చూడాలి. సో కాబట్టి మనమంతా వాళ్ళు ఎన్నుకుండి ముందుకు నడిపించాలి. అంటే మనల్ని నమ్మించి కొన్ని దేశాలు మోసం చేసినాయి అనుకోవచ్చా ఈ ఆర్మీ విషయంలో? అంటే యుఎస్ఏ లాంటిది కావచ్చు, చైనా లాంటిది కావచ్చు, టర్కీ లాంటి దేశాలు కావచ్చు, ఇప్పటిదాకా మనతో ఉన్నామంటూ ఇప్పుడు సడన్గా చేయి చూపించే పరిస్థితి కనపడుతుంది. మనం ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని అపాత్రాదానం చేయకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని తెలుసుకొని మనం సహాయం చేయాలి. ఇలా టర్కీకి ఏదైతే టర్కీకి సహాయం చేస్తే ఇలా అదే విషయం కక్కింది, దుష్మాన్ మన ఇండియా అని చెప్పింది. అలాంటి దేశాలకు, అలాంటి ఏవైతే చాలా దేశాలు ఉన్నాయి, ఒక్క దేశం కాదు చాలా దేశాలు ఉన్నాయి, అలాంటి దేశాలకు అపాత్రాదానం చేయకూడదు. ఇవాళ అమెరికా అంటున్నాం కదా, అమెరికా ఇలా యుద్ధంలో పాకిస్తాన్ లేదు, అమెరికానే ఉంది. ఇవాళ అమెరికా స్థావరాలు నాశనం అవుతున్నాయి కాబట్టి ఇవాళ యుద్ధానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది అంటున్నాడు కదా, డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు కదా, నేను చెప్పబట్టే విరామం అయింది. అదే కదా మరి, వాళ్ళ స్థావరాలు నాశనం అవుతున్నాయి కాబట్టి వాళ్ళకు వణుకు పుట్టింది. ఇవాళ అంత దూరం నుంచి ఒక ఫ్లైట్ వేసుకొని శాస్త్రవేత్తలను తీసుకొని అణుద్గారాలు బయటికి వెళ్తున్నాయి అనే ఆందోళన చేపట్టాల్సిన పనేమున్నది? పాకిస్తానే కదా, పోతాయి పోని, నీకెందుకు అంత ఆతృత? ఏమన్నా నీ అయినట్టున్నాయి, అందుకే ఆతృత పడ్డవేమో అని మీడియా కూతలు కూస్తుంది ఇవాళ. అరే దాని అనుకున్న వ్యూహాత్మక మౌనం మీకు అర్థం కాదు. ఇవాళ అది వేలితే లక్షల మంది సైనికులు చనిపోతారు, ఇండియా పేల్చడం వల్లనే లక్షల మంది పోయినరు, చచ్చిపోయినారు అనుకుంటారు. కానీ ఇవాళ అది పేల్చకపోవడం వల్ల ఇవాళ అది నీది కాదు, అది అమెరికాది అని చూపించడానికి ఒక అవకాశం దొరికింది అనే వ్యూహాత్మక మౌనం ఉందేమో అనుకుంటున్నా. నేను చెప్పింది కాదు సుమా, ఇవన్నీ మీడియా చెప్పిందే, మీరు చెప్పిందే, నేను నా సొంత అభిప్రాయం కాదు. అంటే మీ నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి? మళ్ళీ జనాల మధ్యలోకి వెళ్ళే పరిస్థితి, విద్యార్థుల మధ్యలోకి వెళ్ళే పరిస్థితి? తప్పకుండా. ఇవాళ మేము పని లేని వాళ్ళనిగా, పనికి రాని వాళ్ళనిగా ఇలా మమ్మల్ని ఊకుండా పెట్టినరు. ఇలా మా పని మొత్తం ప్రజలే, మా సొంత పనులు ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి వెళ్తాం, ప్రజలను చైతన్యం చేస్తాం. ఇలా టీఆర్ఎస్ని వద్దనుకొని అనుకున్నాం కాదా, ఇలా కాంగ్రెస్ని వద్దనుకుంటే ఇంకో కొత్త ప్రాంతీయ పార్టీయో లేకపోతే ఇంకేదో నేషనల్ పార్టీనో తెచ్చుకుంటాం, అంతే తప్ప ఈ పనికిరాని పాలన చూస్తున్నాం కదా, అయిపోయా. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.